సార్ నమస్తే. ఊట్ల హలో సురేంద్ర నాయుడు గారు. సార్, నమస్తే సార్. సార్ ఒకసారి వినిపిస్తుందా అండి సురేంద్ర నాయుడు గారు? సార్ నాకు వినిపిస్తాను సార్, మీకు వినిపిస్తా ఉన్నా నా వాయిస్? ఒక్కసారి ఆడియో హలో చేయండి. సార్ రైట్. సో హలో వాళ్ళది నమస్తే. ఆడియో ఓకే అయ్యేదాకా దాంతో ఇంకో ఏంటంటే పాయింట్ అంటే మనం ఇందులో గమనించాల్సింది ప్రధానంగా వాళ్ళ ఆవేదన గమనించాలి. రాష్ట్రం ఏ రకంగా పోయిందనేది నిజానికి వాళ్ళు చెప్పింది ప్రజలు గుర్తించారు కాబట్టే మరి 151ని 11 కింద 11 మార్చి చేశారు. వీళ్ళకి అధికారం ఇవ్వటం అనేది స్పష్టంగా కనబడింది. కాకపోతే ఏంటంటే ఒకప్పుడు నాకు కూడా చాలా ఆవేదన ఉంది. ఎందుకంటే ఒక 40 ఏళ్ల క్రితం మేము ఎంత ఫెరోషియస్గా ఉండేవాళ్ళం. ఇప్పుడు యువతను చూసినప్పుడే ఆ దొడ్డిదారిని అక్రమంగా సంపాదన లేకపోతే ఇంకోటి విలాసవంత జీవితాలకి విలాసాలకి ఉన్న తప్ప ప్రజాపాలన ప్రజా వ్యవస్థని కాపాడాలి, వ్యవస్థ కోసం పోరాడాలి అనే ఇది లేకుండా తయారు కావటం కూడా ఏంటంటే ఈ పోలీసులు భయపడటం అనేది. ఒకప్పుడు పోలీసులు భయపడేది కాదు. ప్రస్తావన తీసుకొచ్చారు పోలీసులు కాబట్టి మీరు నిన్న డీజీపీ గారు 16 మంది సీనియర్ ఐపీఎస్ని అందుబాటులో ఉండండి 10 to 5 ఆఫీస్లో బిటి హెడ్ క్వార్టర్స్లో అని. వాళ్ళందరూ కూడా ఇంతకుముందు ప్రభుత్వంలో ఎలాంటి శాఖలు వాళ్ళు హోల్డ్ చేశారు, ఎంత ప్రాధాన్యం వాళ్ళకు ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. అంటే ఇది పెద్ద పనిష్మెంట్ కింద లెక్క. మా నోటీస్ లేకుండా మీరు హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్ళొద్దు అనేది కూడా చెప్పారు. అదే సందర్భంలో చంద్రబాబు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు కూడా నిన్న హైకోర్టులో విచారణకు వచ్చింది. సరే, గవర్నమెంట్ తరఫున వాదనలు కూడా చేయమన్నారు, అడ్వకేట్ జనరల్ని సబ్మిట్ చేయమన్నారు, నోటీసులు ఇచ్చారు. సో ఈ డెవలప్మెంట్స్ మీద ఇప్పుడు ఒకటేంటంటేనండి, డీజీపీ గారు 16 మంది ఐపీఎస్లకు ఇచ్చాడంటున్నాం కానీ మరి ప్రభుత్వమే సస్పెండ్ చేసి కూడా విఆర్ కాదు, విఆర్ అంటే ఏంటి, వాళ్ళు డ్యూటీలో ఉన్నారు, వాళ్ళు డీజీపీ ఏం చెప్తే అది చేయాలి. విఆర్ అంటే పోలీసులో వాళ్ళు ఏ పని చేయమంటే పోలీసు సంబంధించిన పని, అక్కడ పోయి ఆ కేసు చూడండి ఇక్కడ పోయి ఇచ్చేయాలంటే తప్ప ఆయన ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గాను సుపీరియర్ ఆఫీసర్కి అధికారాలు ఇవ్వరు తప్ప వాళ్ళ అసైన్ చేసిన వర్క్లన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. 10 to 5 అవైలబుల్ ఉండాలి. 10 to 5 కాదు, ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలి. హెడ్ క్వార్టర్ ఉండాలి. హెడ్ క్వార్టర్ వదిలిపెట్టినట్టయితే పర్మిషన్ తీసుకోవాలి అనే దానికి గతానికి కనుక మనకు పోయినట్టయితే డీజీపీ క్యాడర్లో ఉన్నటువంటి ఏపీ వెంకటేశ్వరరావుని సస్పెండ్ చేసి నువ్వు వదలొద్దు, మీడియాలో మాట్లాడొద్దు అని చెప్పి చేసినవి ఒకసారి గుర్తు చేసుకోవాలి మనం కూడా. అంటే గతంలో వాళ్ళు చేసిందే, అంటే వాళ్ళు ఏమన్నారు, ఎస్ నిబంధనలు అన్నారు. అదే నిబంధనలు ఇప్పుడు ఈయన కూడా చెప్పాడు. అందరూ తప్పేం లేదు. ఎందుకంటే వీళ్ళు ఈ 16 మంది కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ నాయకుల కన్నా విచ్చలవిడితనంగా అధికార దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ సేవలో వైసీపీ పోలీస్ కింద వ్యవహరించిన వీళ్ళు మరి వేళ ఆ పరిస్థితిని ఎదుర్కోవటంలో తప్పేం లేదు. యాక్చువల్గా ఏంటంటేనండి, ఐఏఎస్ ఐపీఎస్ అనేవాళ్ళు వాళ్ళకి సివిల్ సర్వీస్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ప్రకారం పనిచేయాలి, ప్రతిదీ కూడా న్యాయబద్ధంగా చేయాలి. అయితే గవర్నమెంట్ కూడా ఏమవుతుందంటే దీంట్లో ట్రైనింగ్లో కూడా ఏం చేస్తారంటే ఐపీఎస్లకి ఐఏఎస్లకి హిమాచల్ ప్రదేశ్లో కూడా అక్కడ ట్రైనింగ్ సెంటర్లో ట్రైబల్ ఏరియాలకు పంపిస్తారు. పంపించి ఏంటంటే అప్లికేషన్ ఆఫ్ మైండ్ కావాలి. అక్కడ పేదవాడికి, గిరిజనుడికి, హరిజనుడికి, ఇంకా మిగతా డౌన్టెడ్ పీపుల్కి వాళ్ళు బ్రతకడానికి పరిస్థితులు కల్పిస్తూ దానికి సంబంధించి వీళ్ళు రికమెండ్ చేయడానికి కూడా ఒక అధికారాలు ఇస్తారు. ఈ సర్కమ్స్టాన్సెస్లో వీళ్ళకి ఇట్లా చేయొచ్చు అంటే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది. అది చేయకపోగా ఇక్కడ వీళ్ళు ఏం చేసే ఇంకోటి ఏంటంటే కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ గీత గీసుకుంటారు. ఇది ఈ రూల్స్ ప్రకారం ఉన్నప్పుడు దాని మీద గవర్నమెంట్ క్యాబినెట్లో కానీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఎస్ పొలిటికల్, ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎన్నుకుంది ఎందుకు, ప్రజల కోసం చేయడానికి, రూల్స్ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం అవసరంలా, ఆఫీసర్లే సరిపోతారు. కాబట్టి ఏంటంటే ప్రజలకి ఏదైనా ఇప్పుడు స్కీమ్స్ ఉన్నాయి, స్కీమ్స్ ఏ రూల్ ప్రకారం ఇవ్వాలని ఉందండి, రాజ్యాంగంలో లేదే. అయితే ప్రజలకు ఒకసారి ఏది డౌన్టౌన్ పీపుల్, బీపీఎల్లో ఉండే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మనం అప్లిప్మెంట్ చేయాలంటే వాళ్ళకి ఈవేళ ఇప్పుడు నెహ్రూ టైంలో పబ్లిక్ సెక్టర్ పెట్టడం మూలంగా ఎన్ని కుటుంబాలు, ఎన్ని లక్షల కుటుంబాలు ఈవేళ ఆర్థికంగా నిలదొక్కుని వాళ్ళ చైను వాళ్ళ పిల్లలు ఈవేళ ఆర్థికంగా ఎందుకే మేము కూడా అంతే. మేము ఒక స్టేజ్ నుంచి చదువుకునే పల్లె నుంచి హైదరాబాద్ వచ్చామంటే మేము వచ్చాక మా పిల్లలు అట్లా ఎడ్యుకేషన్లో అట్లా పల్లెలోనే వ్యవసాయం చేసుకోకుండా, అంటే ఇదన్నీ ఎందుకన్నా అంటే ప్రభుత్వం ఒక తరంలో చేసి అప్లిట్మెంట్ అనేది అది పెరగడం మూలంగా దేశానికి
దేశ ఆర్థిక వ్యవస్థకి పునాది లాంటిది. అది బాగుపడటానికి మార్గాలకి ప్రభుత్వం తీసుకోవడానికి రాజ్యాంగం వాళ్ళకి హక్కులు కల్పించారు దాంట్లోది. అయితే ఆ నిర్ణయాలు కూడా తప్పు అనేది ఎక్కడ వస్తుందంటే దాంట్లో వాళ్ళు ఓత్ తీసుకుంటారు. ఆశ్రిత పక్షపాతం వహించను, రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటాను, మరి ఓత్ ఆఫ్ సీక్రెసీని మెయింటైన్ చేస్తానన్నప్పుడు వీళ్ళు ఇప్పుడు మీరు దానికి ఉదాహరణ చెప్పాలంటే ఈ చేయటం మూలంగా వాళ్ళకి ఏమైనా ఆర్థిక లబ్ధి కలిగిందా? ఇప్పుడు చంద్రబాబు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసులు తవ్వారు. ఎక్కడా కూడా ఆయనకు ఆర్థిక లబ్ధి కలిగినట్టుగా ప్రూవ్ చేయలేకపోయారు. చివరికి ఎలక్ట్రికల్ బాండ్స్ దాకా పోయినప్పుడు కూడా ప్రూవ్ చేయలేకపోయారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు కేసులు పెట్టిన దాంట్లో ఎవరైతే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం లబ్ధి పొందారో వాళ్ళందరూ కూడా 10 రూపాయల షేర్ని 500 రూపాయలకు కొని ఇట్లా ఆర్థిక లబ్ధి చేర్చారనేది అది అట్రాక్ట్ అవుద్ది కేసు. ఇక్కడ వీళ్ళ నిర్ణయాల్ని సమీక్షించడానికి కోర్టులకు కానీ అక్కడ వస్తుంది. అదేవిధంగా మన సాక్షి పేపర్ కొనమని సాక్షికి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వటం, సాక్షి ఎవరిదండి, ఇవన్నీ కూడా ఏంటంటే అధికార దుర్వినియోగం కింద వస్తాయి. దాని నిర్ణయాలను సమీక్ష చేసి చర్యలు తీసుకోవడానికి రాజ్యాంగం వెసులుబాటు ఇచ్చింది. అంతేకాకుండా వాడికి ఏ లబ్ధి లేకుండా అతనికే కాదు అతను అనుచర గణానికి కానీ ఇంకోళ్ళకి కానీ ఏ రకమైన లబ్ధి కలిగినా కానీ ఖచ్చితంగా ఇట్ విల్ బి కమ్స్ అండర్ రివ్యూ. అది రాజ్యాంగం స్పష్టంగా ఉంది. అది మర్చిపోయారు వీళ్ళు. ఎంతసేపు ఏంటంటే ఈవేళ తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణలో 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలనలో కూడా అధికారులు ఎట్లయిపోయారంటే దాన్ని చెప్పాల్సి వస్తే ఐఏఎస్ అంటే ఐఆర్ఎస్ అని అయిపోయి డబ్బు సంపాదనలో పడి అన్ని వ్యవస్థల్ని చట్టాలని తొంగలో దుక్కి ఆర్థిక వాళ్ళు కిందని చేసి వాటి దగ్గర వీళ్ళు వసూలు చేసుకొని వీళ్ళు పెంచుకోవటం. ఈవేళ రజత్ కుమార్ ఎలక్షన్ కమిషన్ రజత్ కుమార్ ఇరిగేషన్ సెక్రటరీగా మరి అంత లావిష్ గా పెళ్లి చేశాడంటే ఒకసారి పెద్దిరెడ్డి రవికిరణ్ గారి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు నవ్ ఇట్స్ ఓకే అనుకుంటాను. రవికిరణ్ గారు సో వినిపిస్తుందండి. రవికిరణ్ గారు వినిపిస్తుంది. సో ఈరోజు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరూ మాట్లాడుతూ గడిచిన అంటే చాలా కీలకమైన అబ్జర్వేషన్ అయితే 5 ఏళ్ల తర్వాత మళ్ళీ స్వాతంత్రం వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడిన అంశం మీరు నోటీస్ చేసి ఉంటారు. అంటే చాలా మేధోమదనం జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారి అడ్రస్ అది ఆ స్పీచ్ రెడీ అయి ఉంటుంది అనేది అర్థమైంది. ఈరోజు ఆయన టచ్ చేసిన అన్ని పాయింట్స్ వృద్ధి రేటు దగ్గర నుంచి 1,00,000 కోట్ల రూపాయల ఇది ప్రజాధనం ఎలా దుర్వినియోగం అయ్యిందనే దాకా